ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై సీతామాత, జై శ్రీ ఆంజనేయ. ఫ్రెండ్స్, మనం కొద్ది రోజులుగా సీతాయనం గురించి తెలుసుకుంటున్నామండి. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. డీనా మెరియం గారు ఆమెకు గత జీవితంలో మరి సీతామాతకి ఆమె ఒక దాది. అంటే అప్పుడు మీనాక్షి అన్నమాట. త్రేతాయుగంలో సీతామాత దక్కి ఆమె ఒక దాది అన్నమాట. మీనాక్షి ఆ యొక్క మిథిలా నగరంలో జనక మహారాజు యొక్క ఆ రాజప్రసాదంలో వాళ్ళ తండ్రి గారు, డీనా మెరియం గారు మీనాక్షి అన్నమాట. ఆ యుగంలో, ఆ జన్మలో. వాళ్ళ మీనాక్షి తండ్రి దుష్యంత. అతను జనక మహారాజు యొక్క రాజప్రసాదంలో పరిచారకులందరితో కూడా పనులన్నీ చేపిస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉండేవాడండి. ఆయన చేసే పనిని భగవద్దర్పితంగా భావించేవాడు. పనిలో గొప్ప, తక్కువ, ఎక్కువ అన్న భేదం ఆయన ఎప్పుడూ చూపించేవాడు కాదండి. ఎందుకు అంటే మనం మొన్న తెలుసుకున్న ఎపిసోడ్‌లో ఆయన ఆ యొక్క రాజప్రసాదం మెట్ల ముందు తడి బట్ట వేసి అవన్నీ ఆయనే వంగి తుడుచడం ఇవన్నీ మనం చూసాం కదా! అంటే ఏంటి, ఆయన ఒక పర్యవేక్షణ హోదాలో ఉన్నా కూడా ఎవరు ఏ పనులు చేసినా కూడా వాళ్ళు ఆ రోజు విధులకి హాజరు కాకపోతే ఈయన ఆ పని చేసేసేవాడండి. ఇంకొక వాళ్ళకి అప్పజెప్పడం అనేది ఎదురు చూసేవాడు కాదనమాట. అంత శ్రద్ధతో, అంత భక్తితో తను చేసే కర్తవ్యం ఏదైతే ఉందో, తన పనిని, ఆ డ్యూటీని ఒక దైవ కార్యంగా భావించేవాడండి. ఆ పనిని కూడా జనక మహారాజుకి సేవే అనుకునేవాడండి. అంత ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా దుష్యంతుడు జీవిస్తూ ఉండేవాడు. మరి అలాంటి అతనికి పుట్టిన కూతురు మీనాక్షి. కానీ మీనాక్షి యొక్క హావభావాలేంటి, ఆలోచనలేంటి చాలా డిఫరెంట్‌గా ఉండేయి. తను ఎప్పుడు కూడా తన తండ్రి పర్యవేక్షణ యొక్క పదవిలో ఉన్నప్పుడు అతను అందరూ కూడా అతనికిచ్చే గౌరవ మర్యాదలు చూసి మీనాక్షి కొంచెం రవ్వంత అహంకార భావంతో ఉండినట్టు అనిపించేది మనకి. ఇందుట్లో చెప్పిన ప్రకారము అయితే. కానీ ఆ రోజు తండ్రి మరి మిథిలా నగరానికి జనక మహారాజు యొక్క అతిథులు వస్తున్నారని ఆ రాజప్రసాదాన్నంతా వాళ్ళు ఎంతో చక్కగా అలంకరిస్తున్నప్పుడు ఏ లోటు జరగకూడదని, జనక మహారాజుకి ఎటువంటి తలవంపులు రాకూడదని వాళ్ళ తండ్రి ఆ మెట్లు దగ్గర ఉన్న భాగాన్ని తడిబట్టతో తుడుస్తూ ఉన్నప్పుడు మరి మీనాక్షి వాళ్ళ తండ్రిని అడుగుతుంది. "ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు? పని చేసే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా! వాళ్ళందరూ ఉండగా మీరే ఎందుకు ఈ పని చేయాలి" అని. అప్పుడు వాళ్ళ తండ్రి అడుగుతాడు, "నీకెందుకు అలాగా తక్కువ, ఎక్కువ అన్న భేదం నీకెందుకు ఆ తారతమ్యం అనేది కనిపిస్తుంది? ఏ పని చేసినా అది అంగీకార తత్వంతో చెయ్యాలి" అని. అసలు పనుల మధ్య భేదమేంటి? ఏ భేదము లేదు అన్న విషయం ఆమె తెలుసుకోవాలి అని తండ్రి అనుకుంటాడండి. తండ్రి అనుకున్నప్పుడు మరి కూతుర్ని అడిగితే మీనాక్షి ఏమో ఇలా అంటుంది గదా! ఎవరైనా యువ పరిచారకులుంటారు గదా! వాళ్ళకి అప్పచెప్పొచ్చు కదా! అన్నప్పుడు ఆ యొక్క మిథిలా నగరానికి వచ్చిన అతిథులందరూ వచ్చి వెళ్ళిపోయాక అండి, ఆ యొక్క రాజప్రసాదంలో పనిచేసే ఆమె రాదండి. "నువ్వు ఈ పని చేస్తావా?" అన్నట్టు మీనాక్షి వంక తండ్రి చూసినప్పుడు ఆమె ఏమీ మాట్లాడదనమాట. మరి యువ పరిచారికకే అప్పచెప్పమంది గదా! తను కూడా 15 సంవత్సరాల యుక్త వయసులోకొచ్చింది గదండీ మీనాక్షి. అయితే అప్పుడు తండ్రి చెప్తాడు. ఎందుకు అంటే, "నేనొక యువ పరిచారికనే చూస్తున్నాను. నీకేమైంది మీనాక్షి అసల? జనక మహారాజు తన యొక్క రాజ్యంలో ఉన్న రైతులకి వ్యవసాయం చేయడం ఎలాగో తెలియనప్పుడు నాగలి అనే దాన్ని తయారు చేసి భూమాతని వ్యవసాయంలో దాన్ని ఆ యొక్క క్షేత్ర స్థాయిలో ఆ యొక్క నాగలిని పట్టి ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా దున్నాలి అన్నది చెప్పడానికి స్వయంగా జనక మహారాజే మరి ఆ యొక్క వ్యవసాయ భూమిలోకి దిగి ఆ నాగలిని ఎలా పట్టి దున్నాలి అని స్వయంగా చేసి చూపించేవాడండి. అంత ఎండని చూడక, చెమటలు పడుతున్నాయని చూడక, ఆయన వయసుకు మించిన భారం అయినా కూడా చేసి చూపించేవాడంట. అలా చేయడం ద్వారా ఆ మహారాజు చేయదగిన పని కాకపోయినా ఆయన చేసి చూపించినప్పుడు, నేనెంత ఈ పని చేయటానికి అని దుష్యంత మీనాక్షితో చెప్తాడండి. ఎంత చక్కగా మరి వివరిస్తున్నాడో చూడండి ఆ తండ్రి ఆ కూతురికి. ఎందుకంటే ఒక మహారాజే
అత్యంత గౌరవప్రదమైన పని ఏదీ వేరే లేదని ఆయన మనకి బోధిస్తున్నప్పుడు, మనలో ఇంక ఎవ్వరు ఎక్కువ, తక్కువ లేరు కదా! ఎందుకంటే రాజ్యంలో నిరుపేదలు అనే వాళ్ళని ఎవ్వరు ఆయన చూడరండి జనక మహారాజు. అలాంటప్పుడు నీకెందుకు చిన్నతనంగా అనిపిస్తుంది? నేను ఆనందంగా పనిచేస్తున్నాను కూడా. నువ్వు కూడా అలాగే చేయాలనుకుంటున్నాను. అదే ఒక సంతృప్తి పదం. అదే మన యొక్క మనం ఎప్పుడైతే చాలు అనుకుంటామో అది మన ఆనందానికి ఒక మెట్టండి. అలాంటి మార్గంలో నువ్వు ప్రయాణించొచ్చు కదా! అని మీనాక్షిని తండ్రి అడుగుతాడు. హ్మ్. అప్పుడు తండ్రి ఒకటే చెప్తాడండి. నేనైతే నీ ధోరణినేమి మార్చలేను కానీ, నీ ఆలోచన విధానాన్ని నువ్వే మార్చుకోగలవు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు క్షేమంగా నీ ఆలోచనని మార్చుకొని నీ జీవితాన్ని గడుపు అని తండ్రి చెప్తాడనమాట. కొ అప్పటినుంచి గూడా ఇద్దరికీ హ్మ్. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలండి. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తదండి. తండ్రికి, కూతురికి. ఒక కుటుంబంలో ఉన్న తండ్రి, కూతురికి ఎలాగ సమన్వయం చేసుకోవాలి? పరస్పర భావాలను ఎలా పంచుకోవాలి? వాళ్ళ యొక్క అభిప్రాయాలనైనా, ప్రేమనైనా, దేనినైనా మనం కుటుంబంతో ఎలా ఉండాలి? మన యొక్క తండ్రైనా, భార్యైనా, భర్తయినా, పిల్లలైనా అక్కడ వాళ్ళకి అవగాహన లోపం కనిపిస్తుంది. అవగాహన రాహిత్యం అనేది మనకి బాగా కనిపిస్తుందనమాట. ఇది మన యొక్క జీవితాల్లో మన యొక్క ఆధునిక జీవితాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో జరిగేదేనండి ఇది. అలాంటివి ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అలాంటప్పుడు ఆ మీనాక్షికి వాళ్ళ తండ్రి ఒక పని అప్పచెప్తాడు. ఏంటి అంటే ఎవరైతే ఒక పరిచారకుడు ఉంటాడండి రాజప్రసాదంలో పనిచేసే అతను, అతనేం చేయాలంటే తుడిచి తడిబట్ట పెట్టాలన్నమాట. అతనికి తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. అతనిక రాలేకపోతాడండి. ఆ పని మీనాక్షికి అప్పగిస్తాడండి తండ్రి. కానీ మనమైతే మన బిడ్డల్ని ఎలా చూస్తామండి? నిర్ఘాంతపోతుంది. నన్ను శిక్షిస్తున్నాడా నా తండ్రి? ఏంటి నా తండ్రికి నా మీద ఇంత పగేంటి? నన్నెందుకిలా అవమానించాలనుకుంటున్నాడు? భావాలు చూడండి. తనేమో శిక్ష అనుకుంది. తండ్రేమో శిక్షణ అనుకున్నాడు. నేను నా కూతురికి ఒక శిక్షణ ఇస్తున్నాను. తను ఈ పని చేయడం వల్ల పనిలో ఎటువంటి భేదాలు లేవు. ఏదైనా మనస్ఫూర్తిగా దైవకార్యంగా చేస్తే చాలు అనుకున్న ధోరణికి తన ఆలోచన మారతదేమో అని తండ్రి అనుకున్నాడండి. కానీ కూతురు భావం ఎలా ఉంది? నన్నెందుకు అవమానిస్తున్నాడు నా తండ్రి అని తన ఆలోచన విధానం అలా ఉందనమాట. అంతేకాకుండా తండ్రి ఏం చేసేవాడో తెలుసా? తను చేసే పనుల్లో ఏమైనా తప్పులుంటే మరీ చూసి మళ్ళీ మొత్తం మొదటి నుంచి ఆ పనంతా చేయించుకొచ్చేవాడు. అందువల్ల మీనాక్షికి తండ్రి మీద కోపం పెరిగిపోయిందండి. ఇంక ఇష్టము అనేది పెరిగిపోయి వ్యతిరేకత భావం అనేది వచ్చేసిందనమాట. ఈ అతిథి చెప్పుద్ది. "ఎందుకు చిన్న పిల్ల నువ్విలా ఎందుకు చేపిస్తున్నావు దుష్యంత తనని ఆ పనుల మధ్య మార్పించు" అంటే తను చేసే పని ఎటువంటిది, పనుల మధ్య ఏ భేదము లేదని తను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క పని తనకి మారతది అని చెప్తాడన్నమాట. దాంతో ఒకరోజు అతిథితో పాటు వంటింట్లో పని చేయాలనుకుంటున్నాను నాన్న అని మీనాక్షి తండ్రి దగ్గరికెళ్ళి ఎట్టకేలకి స్వరం గొంతు విప్పి మాట్లాడదుటండి. మనకు కూడా మన ఇంట్లో తండ్రితో మాట్లాడాలంటే పిల్లలకి భయమవ్వచ్చు. భర్తతో మాట్లాడాలంటే భార్యకి భయమై ఉండొచ్చు. అత్తమామలతో మాట్లాడాలంటే కోడలికి భయమై ఉండొచ్చు. కానీ మనం చెప్పాలనుకున్నది ఏదో కొంచెం ధైర్యం చేసి నిర్భయంగా చెప్పినప్పుడే మన మనసులో ఏముంది అనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని మన మనసులో దాచేసుకుంటే అదెలా తెలుస్తుందండి? అదే విధంగా మీనాక్షి గూడా ఎన్నో అలాగా ఒక 2 సంవత్సరాలు గడిచాక ఏం జేస్తుంది అంటే 15వ సంవత్సరం నుంచి 17వ సంవత్సరానికి వచ్చేసింది తన వయసు. తను ధైర్యం చేసి ఏదైతే చెప్పాలనుకుందో తన తండ్రికి ధైర్యం చేసి చెప్పేస్తుంది. అప్పుడు తండ్రి ఒకటే ప్రశ్న అడుగుతాడు. "మీనాక్షి నీ బాధ్యతల పట్ల నువ్వు సంతోషంగా లేవా?" అని. ఏమీ మాట్లాడదండి మీనాక్షి. కానీ తండ్రి చెప్తాడు. "నీకు చాలా ఎక్కువనిపిస్తే నువ్వు చేసే పని విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధుల నుండి నిన్ను తప్పించి వాటిని నేనే నిర్వర్తిస్తాను" అని చెప్తాడండి తండ్రి. వెంటనే కూతురు అది కాదు నాన్న. నా ఉద్దేశ్యం అది కాదు. ఎందుకంటే కారణం చెప్పితే తండ్రి ఇంకేమంటాడో అని ఆయన యొక్క మనసును గాయపరిచే ఉద్దేశం లేకుండా మాట్లాడాలనుకుంటది అప్పుడు.
ఎందుకు ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు ఈ విషయంలో? నన్ను ఎందుకు ఇంత క్లిష్టంగా మారుస్తున్నారు అనుకుంటూ అప్పుడు అడిగేస్తదండి. నాన్న మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు? అంత తప్పు నేనేం చేశాను? మీకు నా పట్ల ఏ ఆప్యాయత లేదా? ఒక తండ్రిగా ఒక కూతురి మీద? నేను ఒక పొరపాటు చేశాను. నిజమే. మిమ్మల్ని ప్రశ్నించడం నేను చేసిన పొరపాటు. దానికి నేను కూడా ఒప్పుకుంటున్నా. నేను చేసిన తప్పు ఏదైతే ఉందో, పొరపాటు ఏదైతే ఉందో దానికి నేను ఒప్పుకుంటున్నా. కానీ నేను అది చెయ్యవలసి వచ్చింది. అవునా? కాదా? దీనికి మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు అని అడుగుద్ది కూతురు. తండ్రి అంటాడండి, "ఏంటి నేను నిన్ను శిక్షిస్తున్నానా?" అదే శాంతమైన స్వరంతో ఆరాంగా అడుగుతాడండి దుష్యంతుడు మీనాక్షిని. "నేను నీకు సేవ ఏ విధంగా చెయ్యాలి అనే విధానాన్ని బోధించటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అనేక సంవత్సరాల పాటు నేను నేర్చుకున్నట్లే. ఎలా నేర్చుకున్నాను? ఏ పని చాలా చిన్నది అని, చాలా ప్రధానమైనది కాదు అని ఎప్పుడూ లేదో, అలాగే నీకు కూడా మీనాక్షి నేను అలాగే నేర్పించాలనుకుంటున్నాను. ఒకానొక చిన్న పని జరగకపోవడం వల్ల మొత్తం రాజప్రసాదం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. ఇంకా నీకిది అర్థం కాలేదా? అని తండ్రి అడుగుతున్నాడండి. ఎందుకంటే మహారాజు గారి యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమైనదో, వాటిలో ఎంత సేవ ఉందో, ఈ గచ్చుని శుభ్రపరచడంలో కూడా అంతే సేవ ఇమిడి ఉంది అని తండ్రి చెప్తాడండి. రాజుకి సేవ చేస్తే ఎలా ఉంటదో, ఈ గచ్చుని శుభ్రం చేయడంలో కూడా నా యొక్క ఆలోచన విధానం, నా భావన ఇంతే. అది వేరుగాను, ఇది వేరుగాను నేను చూడలేదు అని తండ్రి ఇక్కడ చెప్తున్నాడండి. కానీ మనమైతే ఎక్కువ, తక్కువ లేకపోవడం. నేను బాత్రూమ్ కడగడమా? నేను తుడవడమా? నేను గిన్నెలు తోముకోవడమా? నేను బజార్‌కెళ్ళి నడిచెళ్ళి నేను మార్కెట్‌కెళ్ళాలా? నేనెళ్ళి సరుకులు తీసుకురావాలా? నేనిది జెయ్యాలా? ఇది మన ఈ భావంతో మనం ఉంటామండి. కానీ తండ్రి చెప్తున్నాడు. నేనంతా రాజుకి సేవ, ఆయన యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానో, ఈ యొక్క నేలను శుభ్రపరచడంలో కూడా నేను అంత ముఖ్యమైనదిగానే భావిస్తున్నాను అని మీనాక్షి తండ్రి చెప్తున్నాడండి ఇక్కడ. మనకి చెప్తున్నాడాయన. ఏది కూడా ఎక్కువ, తక్కువ అనేది ఉండదు. పనిలో ఏ భేదము లేదు. అది నువ్వు చూసే దృష్టిని బట్టే ఉంటుంది. నీ దృష్టే నీ సృష్టి అన్నది ఇక్కడ మనకి దృఢపడుతుంది ఫ్రెండ్స్. నీ ధోరణిలో అసలు ముఖ్యమైనది నీ విధులు నిర్వర్తించటంలో నీ ధోరణి మాత్రమే అని మీనాక్షిని ఆయన ఖండిస్తున్నాడండి. నీ విధులు ముఖ్యం కాదు ఇక్కడ ధోరణి మాత్రమే. మనం చేస్తున్న పని కూడా ముఖ్యం కాదంటండి. మన ధోరణి మాత్రమేనంట. మనం చేస్తున్న పనులలో ఎటువంటి విభేదం లేదు అని నీకు పదే నేను చిన్నప్పటి నుంచి చెప్తూనే వచ్చాను. కానీ నీకది నిజంగా తెలిస్తే విషయాలన్నీ ఎప్పుడో మారిపోతాయి అని చెప్తున్నాడండి వాళ్ళ తండ్రి. అప్పుడు నిన్ను సరి అయిన పరిచారకురాలిగా నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు సేవించే వారి సంక్షేమం కోసమే ఉంటాయి. నిన్ను తీర్చిదిద్దడంలో నేను విజయం పొందినట్లు భావిస్తాను అని తండ్రి చెప్తున్నాడు. ఈ ఆలోచన ధోరణి నువ్వు మారనంత సేపు నీ వైఖరి మారనప్పుడు నువ్వు ఒక సరి అయిన పరిచారకురాలివి కాదు. నిన్ను అలా నేను తీర్చిదిద్దలేకపోయాను అని తండ్రి దుష్యంత మీనాక్షితో చెప్తున్నాడనమాట. ఇంకా మీనాక్షికి అహం దెబ్బతిండిపోద్దండి. భావాలన్నీ దెబ్బతిని ఆయన చెప్పేది అర్థం చేసుకోలేని గుడ్డిదానిగా అయిపోతుంది ఇంకా మీనాక్షి. తన యొక్క మనసులో ఏముందంటే, మిగిలిన వాళ్ళను చూసినట్లుగా నా తండ్రి నన్ను చూడటం లేదు. అదే మనసులో నాటేసుకుందండి. ఒక విష బీజం నాటిపోయింది. మిగిలిన వారి పట్ల ఆయన ఎంతో దయతో వ్యవహరిస్తున్నాడు. శ్రద్ధతో చూస్తున్నాడు. వాళ్ళు తమ పని పూర్తి చేయటంలో కష్టపడుతుంటే వారికి తండ్రి సహాయం గూడా చేస్తున్నాడు. కానీ ఈ మీనాక్షి దగ్గరికొచ్చేసరికి విషయం వేరుగా ఉంటుంది. ఆయన కరుణా ప్రవృత్తిని చూసి వాళ్ళేమో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే, ఆయనే నా వద్ద ఆయన ప్రకృతికి భిన్నంగా ఉంటుంది అంటున్నాడు. అంటే ఈమెతో ఏమి దయతో ఉండట్లేదు, సహాయం చేయట్లేదు. నాకెందుకు ఇంత భిన్నంగా ఉంటుంది అని మీనాక్షి ఆలోచన విధానం మారిపోయిందండి. చిట్ట చివరికి
ఆళ్ళ తండ్రిని ధైర్యం చేసేసి, "నువ్వు నన్ను మిగతా వాళ్ళని చూసినట్లు ఎందుకు చూడవు? నువ్వు నన్ను నా గురించి ఏమాత్రం పట్టించుకోనట్లు చూస్తావు" అని, "నేనంటే నీకు లెక్కలేనట్లే ఉంటావు. ఎప్పుడు ఇంతే" అని అనాల్సినయన్ని 4 మాటలు అనేసి, ఏడుస్తూ గది బయటకి ఎళ్ళిపోతుందండి మీనాక్షి. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి.